వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని ఆత్మకూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని మక్తల్ ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం వరకు రోడ్డు నిర్మించేది, పూజ చేస్తామని కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకటి శ్రీహరి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఆత్మకూరు మండలంలోని బాలకృష్ణపూరు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాంద్ పాషాను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే చేయాలనేటువంటి ఒక వైఖరి బహిరంగంగానే వాళ్ళు వెలుబుచ్చడంతోన తీవ్రమైన మనస్తాపానికి గురై కలెక్టరేట్లోనే ఆయన మందు తాగడం అనేటువంటిది, ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు రాష్ట్రంలో రైతు సంబరాలను చేస్తూ ఉంది ప్రభుత్వం, ఇంకోవైపు రైతులకు సంబంధించినటువంటి చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే కూడా, కుటుంబాల మధ్యనో పాలివాళ్ల మధ్యనో ఏమైనా ఉంటే అవి ఆయా స్థాయిలో పరిష్కార దిశగా అధికారులు సహకరించాల్సిందే తప్ప పోలీసులను ప్రయోగించడం, సివిల్ మ్యాటర్లలో పోలీసులను ప్రవేశపెట్టడం, అధికార పార్టీ వాళ్ళు ఫోన్ చేయంగానే ఇక అదే భారత రాష్ట్రపతి హుకుం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు కింది స్థాయిలో. చాలా చాలా దురదృష్టకరం. ఇది అరాచకానికి దారితీస్తుంది. చట్ట పరిధిలో చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఈ చట్టబద్ధ సంస్థల ప్రతినిధులు, తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ కానూన్ పరంగా